హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కై హంట్ యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ నేమ్ పేకమేడలు. ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే పరిస్థితులను అన్నిటినీ కలిపి ఈ మూవీ మాదిరిగా తీశారు. మూవీ స్టార్టింగ్ లో ఒక స్లమ్ ఏరియాలో నివసించే ఒక ఫ్యామిలీని చూపిస్తారు. ఆ ఇంట్లో వరలక్ష్మి, లక్ష్మణ్, చింటూ అనే ముగ్గురు ఉంటారు. చింటూ వరలక్ష్మి, లక్ష్మణ్ కి పుట్టిన కొడుకు. వరలక్ష్మి చింటూకి స్కూల్ అవుతుందని చింటూకి స్కూల్ తీసుకెళ్తూ ఉంటుంది. కానీ ఆ ఏరియా మొత్తం చాలా గలీజ్ గా ఉంటుంది. ఆ స్లమ్ ఏరియాలో ఉండడం వరలక్ష్మికి ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ తను పేదరికం వల్ల ఆ ఏరియాలోనే ఉండాల్సి వస్తుంది. ఇక్కడే మనకి వరలక్ష్మి భర్త అయిన లక్ష్మణ్ ని చూపిస్తారు. లక్ష్మణ్ మనస్తత్వం మాత్రం కష్టపడకుండా సంపాదించాలి అనుకునే మైండ్ సెట్. వరలక్ష్మి మాత్రం తన కుటుంబం కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది. ఒక బేకరీ షాప్ కి మురుకులు అమ్ముతూ ఉంటుంది. అలాగే ఒక పోలీస్ కమిషనర్ ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. వరలక్ష్మి ఎప్పటికైనా బాగా కష్టపడి మంచిగా డబ్బులు సంపాదించి తన కొడుకుని మంచిగా చూసుకోవాలని ఒక ఆశతో బ్రతుకుతూ ఉంటుంది. కానీ తన భర్త సరిగ్గా సంపాదించకపోవడం వల్ల తను కష్టపడి సంపాదించిన డబ్బు అంతా ఇల్లు గడపడంలోనే సరిపోతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మణ్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. తనకి సంపాదన అంతగా ఏమీ ఉండదు. ఆ వచ్చిన కొద్దో గొప్ప సంపాదన కూడా ఇంట్లో ఇవ్వకుండా తన జలసాలకి వాడుకుంటూ ఉంటాడు. లక్ష్మణ్ కి లేని అలవాటు అంటూ ఉండదు. లక్ష్మణ్ అన్ని చెడ్డ అలవాట్లకు అలవాటు అయిపోయి తన సంపాదించిన డబ్బును ఇంట్లో ఇవ్వకపోగా వరలక్ష్మి కష్టపడిన డబ్బును కూడా దొంగతనంగా తీసుకుంటూ ఉంటాడు. మరోవైపు వరలక్ష్మి ఆలోచన మాత్రం ఈ స్లమ్ ఏరియా నుంచి వీలైనంత తొందరగా వెళ్లిపోవాలి, తన కొడుకుకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఆలోచనలో ఉంటుంది. లక్ష్మణ్ మాత్రం ఇవేమీ పట్టించుకోడు. తను అక్కడ దొంగతనం చేసిన డబ్బులను తీసుకువెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. లక్ష్మణ్ కి సంపాదన లేకపోయినా బడాయిలు మాత్రం చాలా ఎక్కువ. తను చాలా గొప్ప వ్యక్తి అని నలుగురిలో చూపించుకోవాలి అనుకునే లక్ష్మణ్ ఫ్రెండ్ గ్యాంగ్ లోనే శివ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతడు చాలా డబ్బు ఉన్నవాడు అండ్ అలాగే అతను మేయర్ కావాలి అనే కోరికలతో ఉంటాడు. అలా చాలా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటాడు. అది చూసిన లక్ష్మణ్ కి ఏ మాత్రం నచ్చదు. శివాకి డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ శివాని బాగా పొగుడుతూ ఉంటాడు. అది నచ్చని లక్ష్మణ్ శివ మీద చాలా జలసీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే మరుసటి రోజు లక్ష్మణ్ ని తన బాస్ తిడుతూ ఉంటాడు. తను తెచ్చిన క్యాండిడేట్స్ లో ఒక్కడు కూడా పనికి వచ్చేవాడు లేడు, ఒక్కడు కూడా ప్లాట్ కొనేలా లేడు అని తిడతాడు. అలాగే ఇక నుంచి శాలరీ ఇవ్వను అని, తను తెచ్చిన క్యాండిడేట్స్ లో ఎవరైనా ప్లాట్ కొంటేనే తనకి శాలరీ ఇస్తాను అన్నట్టు. మరోవైపు వరలక్ష్మి తను బియ్యం కోసం దాచుకున్న 500ని వెతుకుతూ ఉంటుంది. అవి కనిపించవు. వెంటనే లక్ష్మణ్ దగ్గరికి వెళ్లి లక్ష్మణ్ ను అడుగుతుంది. డబ్బులు తీసావా? తీస్తే ఇవ్వు అని బ్రతిమాలుతుంది. లక్ష్మణ్ నాకేమి తెలియదు అని అంటాడు. కానీ వరలక్ష్మి తిడుతుంది. నువ్వే తీస్తావు, ఇంకా ఎవరు తీయరు అని అడుగు. ఆ మాట విన్న లక్ష్మణ్ నన్నే దొంగ అంటావా అని చెప్పేసి వరలక్ష్మిని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వరలక్ష్మి బియ్యం కోసం దాచుకున్న డబ్బులు కూడా కాచేశావు, రేపటి నుంచి ఏం తింటావు, గడ్డి ఏమైనా తింటావా అని అంటుంది. అలా లక్ష్మణ్ అక్కడి నుంచి బయటకు వెళ్తాడు. కానీ వరలక్ష్మి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అదే రోజు రాత్రి లక్ష్మణ్ తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత వరలక్ష్మికి సర్ది చెప్తాడు. మనకి మంచి రోజులు వస్తాయి, అప్పటిదాకా సర్దు. వరలక్ష్మి మాత్రం లక్ష్మణ్ కి గుర్తు చేస్తుంది. నువ్వు బీటెక్ దాకా చదివావు కదా, ఉద్యోగం చెయ్యని. లక్ష్మణ్ దానికి తిరస్కరిస్తాడు. ఆ మరుసటి రోజు బియ్యం కోసం లక్ష్మి మురుకుల షాప్ కి వెళ్లి డబ్బులు అడుగుతుంది. అయితే తనకి 5,000 రావాలి. కానీ ఆ షాప్ అతను 3,500 వరలక్ష్మి షాప్ ఓనర్ ని అడగక, బిజినెస్ చాలా తక్కువగా ఉంది, మంచిగా ఉన్నప్పుడు నీకు బోనస్ కూడా ఇచ్చేవాడిని కదా అంటాడు. అలా వరలక్ష్మిని అక్కడి నుంచి పంపేస్తాడు. అదే రోజు లక్ష్మణ్ తను వర్క్ చేసే ప్లేస్ కి వెళ్లి ఉంటాడు. అక్కడ ఏమి తోచక కూర్చున్న స్థితిలో అప్పుడే తనతో పనిచేసే ఒక వ్యక్తి మంచి రిచ్ క్యాండిడేట్ దొరికినట్టుగా గమనిస్తాడు. ఆ తన తోటి ఎంప్లాయ్ తో మాట్లాడి తనని కన్విన్స్ చేస్తాడు. ఇద్దరం కలిసి తనకి ఒక మంచి ప్లాట్ కు దురుద్దాం, వచ్చిన డబ్బుల్లో ఇద్దరం ఈక్వల్ గా కమిషన్ తీసుకుందాం అని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ ఎంప్లాయ్ కూడా సరే అంటాడు. మరోవైపు వరలక్ష్మి మాత్రం లక్ష్మితో తన కష్టాలను చెప్పుకుంటూ ఉంటుంది. ఇలా మురుకుల బిజినెస్ మానేస్తాను, అక్కడ చాలా తక్కువ డబ్బులు వస్తాయి, ఇంకేదైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నట్టుగా చెప్తుంది. మరోవైపు లక్ష్మణ్ టిప్ టాప్ గా రెడీ అయిపోయి శ్వేత అనే క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలా లక్ష్మణ్ తో పనిచేసే ఎంప్లాయీ ఇద్దరు కలిసి శ్వేత దగ్గరికి వెళ్తారు. ఫ్యామిలీ ఫారెన్ లో సెటిల్ అయిపోయి ఉంటుంది. కానీ శ్వేత తన భర్తతో గొడవపడి ఇండియాకి వచ్చి ఉంటుంది. తన భర్త తనకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అని తనను వదిలేసి ఒంటరిగా బ్రతకాలి అనుకుంటుంది. అలా లక్ష్మణ్ చూపించే ప్లాట్స్ లో ఒక ప్లాట్ నచ్చుతుంది. అది రేపు వెళ్లి చూద్దామని అక్కడికి సీన్ ఎండ్ అవుతుంది. మరోవైపు వరలక్ష్మి కర్రీ పాయింట్ పెట్టాలని దానికోసం ప్లేస్ లను వెతుకుతూ ఉంటుంది. అలా ఒక ప్లేస్ కర్రీ పాయింట్ స్టార్ట్ చేయడానికి అసలు ఎంత ఖర్చు అవుతుందో అని చెప్పి మొత్తం లెక్కలు వేయగా ఒక 50,000 అవుతున్నట్టుగా అర్థమవుతుంది. అదే రోజు లక్ష్మణ్ కి డిన్నర్ పెడుతూ తను ఇలా కర్రీ పాయింట్ పెట్టాలి అనుకుంటున్నా, ఒక 50,000
ఖర్చు అవుతాయి, నాకు సహాయం చేయగలవా అని అడుగుతుంది. అది విన్న లక్ష్మణ్ నా దగ్గర ఉంటే వెంటనే ఇచ్చేవాణ్ణి కదా, మీ అన్నని అడిగి చూడు ఇస్తాడు అంటుంది. వరలక్ష్మి వెంటనే తన పుట్టింటికి ఫోన్ చేసి డబ్బులు అడగగా పుట్టింటి వాళ్ళు లక్ష్మణ్ని తిడతారు. అలాగే మా దగ్గర డబ్బులు లేవు అంటారు. ఇప్పటికే నీకు చాలా సహాయం చేశారు అని వాళ్ళ అమ్మ తనకి గుర్తు చేస్తుంది. ఆ మాటలన్నీ విన్న లక్ష్మణ్ మీ పుట్టింటి వాళ్ళు ఏ సహాయం చేయరు, ఇలానే సాకులు చెబుతూ ఉంటారు, నేనే ఏదో ఒక మార్గం చూస్తా అని వరలక్ష్మికి చెప్పి లక్ష్మణ్ తన స్నేహితులందరినీ డబ్బులు అడగడం మొదలు పెడతాడు. కానీ లక్ష్మణ్ బిహేవియర్ తెలిసిన ఏ ఒక్కరు లక్ష్మణ్ కి డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడరు, తనకి సహాయం చేయరు. ఎవరు అడిగినా ఇవ్వకపోవడంతో లక్ష్మణ్ కి శివ దగ్గర అడగాలి అనే ఆలోచన వస్తుంది. లక్ష్మణ్ కి శివ అంటే ఇష్టం లేకపోయినా అవసరం కోసం డబ్బులు తీసుకుంటాడు. ఆ మరుసటి రోజు వరలక్ష్మి చింటూకి ఇంగ్లీష్ లో మాట్లాడు అని చెబుతుంది. తెలుగులో మాట్లాడకు, నువ్వు ఇంగ్లీష్ మీడియం అని చెబుతుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో లక్ష్మణ్ ఇంటికి వస్తాడు. లక్ష్మణ్ శివ దగ్గర తీసుకున్న 50,000లో 18,000కి బట్టలు కొని ఉంటాడు. అవి తెచ్చి అద్దం ముందు చూసుకుంటూ ఉంటాడు. అది చూసిన వరలక్ష్మి బట్టలకి ఇన్ని డబ్బులు తగిలేసావా, నీకు బట్టలకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతుంది. దానికి లక్ష్మణ్ ఒక డీల్ ఫిక్స్ అయ్యింది, 50,000 అడ్వాన్స్ గా ఇచ్చారు అని చెప్తాడు. మిగిలిన డబ్బులు ఇవ్వమని అడగగా లక్ష్మణ్ నాకు ఖర్చులు ఉన్నాయి, నేను ఇవ్వను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వరలక్ష్మి ఈ విషయాన్ని తను పనిచేసే ఇంట్లో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మణ్ శ్వేత దగ్గరికి వెళ్లి ఉంటాడు. శ్వేత ఓకే చేసిన ఫ్లాట్ ని లక్ష్మణ్ శ్వేతకి చూపిస్తూ ఉంటాడు. శ్వేతకి ఆ ఫ్లాట్ బాగా నచ్చుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్య మాటలు బాగా కుదురుతాయి. ఫ్లాట్ నచ్చడంతో శ్వేత లక్ష్మణ్ ని ఎంత కమిషన్ కావాలి అని అడుగుతుంది. కానీ లక్ష్మణ్ నేను బ్రోకర్ ని కాదు, నేను కూడా ఒక ఫ్లాట్ బిజినెస్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత శ్వేత లక్ష్మణ్ ఇద్దరు ఫుల్ గా తాగేసి శ్వేత వాళ్ళ ఫ్లాట్ కి వెళ్తారు. అప్పుడే శ్వేతకి వాళ్ళ పిల్లలు ఫోన్ చేస్తారు. మమ్మీ ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు. అదే సమయంలో హస్బెండ్ తన పిల్లల దగ్గర నుంచి ఫోన్ తీసుకొని శ్వేతతో మాట్లాడతాడు. ఏమైనా గొడవ ఉంటే మన ఇద్దరం సార్ట్అవుట్ చేసుకుందాం, ఇంటికి వచ్చే అంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్న లక్ష్మణ్ ని చూసి లక్ష్మణ్ ని ఫుల్ గా తిడతాడు. ఎందుకు నా వైఫ్ తో ఉన్నావని తిడతాడు. శ్వేత వాళ్ళ హస్బెండ్ మాటలు లెక్క చేయకుండా లక్ష్మణ్ తన కొత్త బాయ్ ఫ్రెండ్ అని వాళ్ళ హస్బెండ్ కి చెప్తుంది. మరోవైపు వరలక్ష్మి ఆ స్లమ్ ఏరియాలో నుంచి మారాలి అని చెప్పేసి ఇల్లులు వెతుకుతూ ఉంటుంది. అలా ఒక్క ఇంటి దగ్గరికి వెళ్లి నచ్చింది అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంతలోకే చింటూ ఫోన్ నుంచి వరలక్ష్మి ఫోన్ కి ఫోన్ వస్తుంది. చింటూ స్కూల్ టీచర్ చింటూ 1 వీక్ నుంచి స్కూల్ కి రావట్లేదు అని వరలక్ష్మికి ఇన్ఫార్మ్ చేస్తుంది. అది తెలిసిన వరలక్ష్మి చాలా భయంతో దిగులుగా చింటూని వెతకసాగుతుంది. అలా వరలక్ష్మి ఆ స్లమ్ ఏరియా మొత్తం వెతకడం ప్రారంభిస్తుంది. చివరికి చింటూ ఒక చోట కనిపిస్తాడు. కొంతమంది పిల్లలతో పేక ఆట ఆడుతూ కనిపిస్తాడు. అది చూసిన వరలక్ష్మి అక్కడ పేక ఆట ఆడే వాళ్ళందరి మీద కోప్పడుతుంది. తన బిడ్డను పాడు చేయకొని చెప్పేసి చింటూని చాలా కోపంగా అక్కడి నుంచి లాక్కొని వెళుతుంది. ఇదే విషయాన్ని వరలక్ష్మి తన భర్తతో చెబుతుంది. చింటూ పాడైపోతున్నాడు అని చెప్పేసి. కానీ లక్ష్మణ్ కి ఏ మాత్రం ఈ మాటలు చెవిన పట్టవు. లక్ష్మణ్ వరలక్ష్మి మాటలు పట్టించుకోకుండా శ్వేతతో బిజీగా చాట్ చేస్తూ ఉంటాడు. ఇంతలోకి శ్వేత తన ఇంటికి రమ్మని మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ లక్ష్మణ్ వరలక్ష్మికి తన ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, బాస్ వెంటనే రమ్మంటున్నాడు అని చెప్పి వరలక్ష్మికి చెప్పి లక్ష్మణ్ శ్వేత ఇంటికి వెళ్లిపోతాడు. లక్ష్మణ్ వచ్చాక శ్వేత లక్ష్మణ్ ఇద్దరు కలిసి మందు తాగుతూ ఉంటారు. అలా శ్వేత తన భర్త తనకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదని లక్ష్మణ్ తో చెప్తుంది. అప్పుడు లక్ష్మణ్ శ్వేతని ట్రాప్ చేయడానికి తను తన వైఫ్ తో సేమ్ ఫీల్ అవుతున్నాడు, తను తన ఫ్యామిలీతో హ్యాపీగా లేడు అని చెప్తాడు. లక్ష్మణ్ మాటలు విన్న శ్వేత లక్ష్మణ్ ట్రాప్ లో పడిపోతుంది. అలాగే తను స్టార్ట్ చేయబోయే ఫ్లాట్ బిజినెస్ లో శ్వేత కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని చెప్తుంది. ఆ రోజు నుంచి లక్ష్మణ్ జీవితం నేతిలో పడ్డ రొట్టె మాదిరిగా తయారైతుంది. శ్వేత డబ్బులతో ఫుల్ గా జలసాలు చేస్తూ ఉంటాడు. మరోవైపు ఫ్యామిలీని అస్సలు పట్టించుకోడు. ఇదంతా తెలియని వరలక్ష్మి పాపం తన హస్బెండ్ ఎదగడానికి చాలా కృషి చేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అలా ఒక రోజు లక్ష్మణ్ తన ఫ్రెండ్స్ అందరికి తన స్టేటస్ చూపించుకోవాలని ఒక కాస్ట్లీ బార్ అండ్ రెస్టారెంట్ కి తీసుకువెళ్తాడు. ఎప్పుడు స్లమ్ కల్చర్ ని చూసిన ఆ ఫ్రెండ్స్ అందరూ ఆ కాస్ట్లీ బార్ అండ్ రెస్టారెంట్ ని చూసి నోరెళ్ళ పెడతారు. లక్ష్మణ్ నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతారు. వాళ్ళ మాటలు విని లక్ష్మణ్ నవ్వి నేను ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను, అది సక్సెస్ అయ్యేలాగా ఉంది, అలాగా సక్సెస్ అయితే మీ జీవితాలన్నీ సెటిల్ చేస్తాను అని అంటాడు. అలా ఆ మందు పార్టీ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు. అప్పుడే శ్వేత లక్ష్మణ్ కి ఫోన్ చేస్తుంది. లక్ష్మణ్ ఫ్రెండ్ శ్రీను లక్ష్మణ్ ని అడుగుతాడు, ఎవరు ఆ అమ్మాయి ఫోన్ లో ఈ ఐ లవ్ యూ లో ఎందుకు చెప్పుకుంటున్నారు అంట. తాగిన మైకంలో లక్ష్మణ్ శ్రీనుకు మొత్తం చెప్పేస్తాడు. వరలక్ష్మిని వదిలేస్తాను అంటాడు. అలా నిద్రపోయి మరుసటి రోజు పొద్దున్నే నిద్రలేస్తాడు. అప్పుడే తనకి శ్వేత ఫోన్ చేసి ఉంటుంది. వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోకే వరలక్ష్మి వచ్చేది గమనించి కాల్ కట్ చేసేస్తాడు. శ్వేత తన హస్బెండ్ కి డైవర్స్ ఇస్తుంది అని కాల్లో చెప్తుంది. సరే అని ఇద్దరు కాల్ డిస్కనెక్ట్ చేస్తారు. ఇంతలోకే వరలక్ష్మి వస్తుంది. వరలక్ష్మి ఎవరు కాల్లో అని అడగగా లక్ష్మణ్ తన ఆఫీస్ లో బాస్ అని చెప్తాడు. కానీ వరలక్ష్మికి సీను ముందే మొత్తం చెప్పేసి ఉంటాడు. లక్ష్మణ్ మాటలు విన్న వరలక్ష్మి నాకు అబద్ధాలు చెప్పకు, నాకు అంతా తెలుసు, ఎవరు ఆ అమ్మాయి నాకు చూపించమని లక్ష్మణ్ ని
ఫుల్ గా కొడుతుంది. లక్ష్మణ్ కి వరలక్ష్మికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తే అప్పుడే తనకి గుర్తు వస్తుంది. రాత్రి తాగిన మైకంలో సీనుకు మొత్తం చెప్పేశాడు అని. వెంటనే సీను ఇంటి దగ్గరికి వెళ్లి బాగా గొడవ పడతాడు. అలాగే సీనుతో ఇంకెప్పుడు మాట్లాడాను అని చెప్పేసి ఇంటికి వస్తాడు. ఇంట్లోకి తిరిగి వచ్చిన తర్వాత వరలక్ష్మి దగ్గర కూర్చొని నేను నిన్ను వదిలేస్తాను, 10 లక్షలు ఇస్తాను, నువ్వు నీ బిడ్డ ఎక్కడికైనా దూరంగా వెళ్లి మంచిగా బ్రతకండి అని చెప్తాడు. అలా ఆ మాటలు అన్ని లక్ష్మణ్ వరలక్ష్మికి చెప్పి ఒక బార్ కి వెళ్లి కూర్చొని తాగుతూ ఉంటాడు. అదే సమయంలో లక్ష్మణ్ కి శ్వేత ఫోన్ చేసి ఉంటుంది. అయితే లక్ష్మణ్ శ్వేతతో నేను కూడా నా వైఫ్ కి డివోర్స్ ఇస్తున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న శ్వేత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలోకి లక్ష్మణ్ కి వేరే కాల్ రావడంతో శ్వేత కాల్ డిస్కనెక్ట్ చేస్తాడు. అయితే ఆ కాల్ లో లక్ష్మణ్ కి వేరే పెద్ద పార్టీ వచ్చారు. వాళ్ళకి ప్లాట్ చూపించవలసిందిగా తన తోటి ఎంప్లాయ్ రిక్వెస్ట్ చేస్తాడు. కమిషన్ మంచిగా వస్తుందని ఆశపడటంతో లక్ష్మణ్ ఆ డీల్ ని ఓకే చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. లక్ష్మణ్ వాళ్ళకి ప్లాట్ చూపించడానికి వెళ్ళగా వాళ్ళు లక్ష్మణ్ ని ఫుల్ గా కొడుతూ ఉంటారు. అప్పుడే లక్ష్మణ్ కి చెప్తారు వాళ్ళు శ్వేత వాళ్ళ అన్న అని చెప్పేసి. ఇంకొకసారి శ్వేత జోలికి వస్తే మామూలుగా ఉండదు అని చెప్పేసి ఒక నైట్ అంతా తనని కొట్టి ఒక రోడ్డు మీద బట్టలు లేకుండా అలా తన బట్టలు రోడ్డు మీద విసిరేసి లక్ష్మణ్ ని అలా రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోతారు. లక్ష్మణ్ తన బట్టలను వేసుకుని వెంటనే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి చూడగానే ఇంటికి తాళం ఉంటుంది. ఎప్పటిలాగే వరలక్ష్మి పనికి వెళ్ళింది అనుకుంటాడు. వెంటనే శ్వేతకి మెసేజ్ చేయాలని ఫోన్ చేస్తాడు. ఇందులోకే శ్వేత దగ్గర నుంచి ఒక వీడియో మెసేజ్ వచ్చి ఉంటుంది. అలాగే ఒక ఆడియో మెసేజ్ కూడా వచ్చి ఉంటుంది. రాత్రి కొట్టేటప్పుడే లక్ష్మణ్ తో ఒక వీడియో చాట్ ని రికార్డ్ చేసి ఉంటారు. అది శ్వేతకి చెప్తారు. శ్వేతకి మొత్తం నిజం లక్ష్మణ్ గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇక ఆడియో మెసేజ్ లో శ్వేత తనని ఎప్పుడూ కలవకూడదు అని చెప్తుంది. అలా కలిస్తే జైలుకి వెళ్లాల్సి వస్తుందని లక్ష్మణ్ ని బెదిరిస్తుంది. వెంటనే లక్ష్మణ్ వరలక్ష్మికి ఫోన్ చేస్తాడు. అయితే వరలక్ష్మి నేను నా పుట్టింటికి వెళ్ళాను, నాకెప్పుడు ఫోన్ చేయకు అని పెట్టేస్తుంది. వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ లక్ష్మణ్ ఫ్యామిలీని పిలిచి ఒక పంచాయతీ పెట్టాలని ఒక పంచాయతీ పెడతారు. ఈ పంచాయతీలో 2 ఫ్యామిలీస్ మధ్య పెద్దగా గొడవ అవుతాయి. లక్ష్మణ్ ఫ్యామిలీ మొత్తం అబద్ధాలే చెప్పి వరలక్ష్మిని పెళ్లి చేసుకుని ఉంటుంది. ఆ విషయం మీద ఇద్దరి మధ్య పెద్దగా గొడవ అవుతుంది. ఫైనల్ గా వరలక్ష్మి డిసిషన్ అడగడంతో వరలక్ష్మి కూడా వెళ్ళడానికి నిరాకరిస్తుంది. వరలక్ష్మి అన్న వరలక్ష్మిని ఏమి దిగులు చెందకు, ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తాడు. కానీ అన్న మంచివాడు అయినా ఆ ఇంట్లో వదిన మనది కాదు కదా, వరలక్ష్మిని ఎప్పుడు తిడుతూ ఉంటుంది. వరలక్ష్మి వాళ్ళ ఇంట్లో మాటలు పడలేక తన ఇంటికి వెళ్లడమే మంచిది అని చెప్పేసి తన కొడుకును తీసుకొని తిరిగి ఇంటికి వెళ్లిపోతుంది. వరలక్ష్మి తిరిగి ఇంటికి రావడంతో లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తనకి జరిగిన దాని గురించి తను బాధపడుతున్నాను అని వరలక్ష్మితో చెప్పి వరలక్ష్మి తిరిగి ఇంటికి రావడంతో లక్ష్మణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తను ఇంక నుంచి మారుతాను అని చెప్పి ఇండైరెక్ట్ గా వరలక్ష్మితో చెప్తూ ఉంటాడు. కానీ వరలక్ష్మి ఆ మాటలు ఏవి పట్టించుకోదు. వరలక్ష్మి ఎప్పటిలాగే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అప్పుడే తను పనిచేసే ఇంట్లో పోలీసు వరలక్ష్మికి 50,000 అప్పుగా ఇస్తాడు. తను కర్రీ పాయింట్ పెట్టుకోమని ఎంకరేజ్ చేస్తాడు. వరలక్ష్మి చాలా ఆనందంగా ఆ డబ్బులు తీసుకుని తన కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. తను స్టార్ట్ చేసిన కర్రీ పాయింట్ కి తనకు కొడుకు పేరే పెట్టుకుంటుంది. మరోవైపు లక్ష్మణ్ కూడా మారి ఉంటాడు. కొత్త జాబ్ లో జాయిన్ అవుతాడు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మెల్లమెల్లగా తీసుకోవడం మొదలు పెడతాడు. ఇదంతా చూసిన వరలక్ష్మి కూడా లక్ష్మణ్ తో మాట్లాడడం మొదలు పెడుతుంది. అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లక్ష్మణ్ మారినందుకు. ఇలా జరుగుతుండగా ఒక రోజు లక్ష్మణ్ ఫోన్ కి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వరలక్ష్మి అటెండ్ చేస్తుంది. ఇప్పుడు వరలక్ష్మికి తెలిసిపోతుంది లక్ష్మణ్ ఆ జాబ్ కూడా మానేశాడని చెప్పేసి. అదే ప్రశ్నను లక్ష్మణ్ ని అడగగా లక్ష్మణ్ సమాధానం చెప్పడు. వరలక్ష్మి లక్ష్మణ్ తో ఏమీ మాట్లాడకుండా తన కర్రీ పాయింట్ కి వెళ్లిపోయి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలోకే లక్ష్మణ్ అక్కడికి వస్తాడు. వరలక్ష్మికి నచ్చ చెప్పాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదే సమయానికి అక్కడికి శివ వస్తాడు. శివ తన డబ్బులు అడగడం కోసం లక్ష్మణ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ఆ విషయాన్ని వరలక్ష్మి వింటుంది. ఇక వరలక్ష్మికి అప్పటికే చాలా కోపం వచ్చేసి ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మణ్ కాలర్ పట్టుకొని ఎందుకు అప్పు చేశావు, ఇలా అబద్ధం చెప్పడానికి సిగ్గు లేదా అని చెప్పి ఇన్సల్ట్ చేస్తుంది. వరలక్ష్మి కాలర్ పట్టుకుంది అన్న కోపంతో తన కర్రీస్ అన్ని కింద పడేసి ఇంటికి వెళ్లిపోతాడు. లక్ష్మణ్ ఫుల్ గా తాగేసి ఉంటాడు. వరలక్ష్మి ఇంటికి వస్తే ఫుల్ గా కొట్టాలి అని ప్లాన్ తో ఉంటాడు. అప్పుడే ఆ ఇంట్లోకి పోలీస్ కమిషనర్ వస్తాడు. లక్ష్మణ్ కి ఫుల్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. వరలక్ష్మి ఆ కర్రీ పాయింట్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకుని ఇంటికి వస్తుంది. పిల్లాడికి అన్నం పెడదామని కూర్చుంటుంది. అదే సమయంలో లక్ష్మణ్ ఇంటి తలుపు వేసి వరలక్ష్మిని ఫుల్ గా కొట్టడం మొదలు పెడతాడు. తనని అట్లా కాలర్ పట్టుకుని రోడ్డు మీద ఇన్సల్ట్ చేసినందుకు కొడుతూ ఉంటాడు. అలాగే ఆ కమిషనర్ కి నీకు సంబంధం ఏమిటి అని చెప్పేసి అడుగుతాడు. మరోవైపు చింటూ ఫుల్ గా ఏడుస్తూ ఉంటాడు. తలుపు గడి పెట్టడంతో ఆ గడి చింటుకు అంటుతూ ఉండదు. లక్ష్మణ్ కొట్టే దెబ్బల్ని వరలక్ష్మి తట్టుకోలేక తిరిగి కొట్టడం మొదలు పెడుతుంది. తనని చెప్పడానికి కూడా తెగిస్తుంది. వరలక్ష్మి నిజంగానే చంపేస్తుందేమో అనే భయంతో లక్ష్మణ్ అక్కడ నుంచి పారిపోతాడు. ఇక వీధిలో వాళ్ళందరూ వచ్చి వరలక్ష్మికి నచ్చ చెప్తూ ఉంటారు. వరలక్ష్మి ఇక అక్కడ ఉండకూడదు అని అక్కడ నుంచి వదిలేసి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే వరలక్ష్మి ఒక పెద్ద
కర్రీ పాయింట్ స్టార్ట్ చేసి ఉంటుంది. తన లైఫ్ లో తను చాలా ముందుకు వెళ్ళినట్టుగా చూపిస్తారు. అలాగే తన కొడుకుని ఏ వాతావరణంలో పెంచాలి అనుకుంటుందో అలాంటి వాతావరణంలోనే తను ఒక ఇల్లు తీసుకొని ఉంటుంది. చింటూ కూడా ఆ వాతావరణంలో చాలా మంచిగా పెరగడం చూసి వరలక్ష్మి చాలా ఆనందంగా ఉంటుంది. మరోవైపు లక్ష్మణ్ ఎలా బ్రతుకుతున్నారని చూపిస్తారు. లక్ష్మణ్ ఒక 1 వీక్ నుంచి తలుపులు తెరవట్లేదు అని వీధిలో వాళ్ళందరూ గమనించి ఆ తలుపులను పగలగొడతారు. పగలగొట్టిన తర్వాత లక్ష్మణ్ అక్కడ ఒక దుప్పటి కప్పుకొని ఉంటాడు. చాలా భయంగా లక్ష్మణ్ ని అక్కడ వాళ్ళందరూ లేపుతారు. లక్ష్మణ్ చచ్చిపోయాడేమో అని భావిస్తారు. కానీ లక్ష్మణ్ అప్పుడే హెడ్ సెట్ పెట్టుకొని పైకి లేస్తాడు. ఫైనల్ గా ఈ మూవీ మీనింగ్ ఏమని చూపిస్తారు అంటే గాల్లో పేక మేడలు కడితే సరిపోదు, మనం పునాది గట్టిగా స్టార్ట్ చేయాలి, అప్పుడే కట్టిన మేడలు గట్టిగా ఉంటాయన్నట్టుగా చూపిస్తారు. ఇక్కడితో మూవీ ఎండ్ అయినట్టుగా చూపిస్తారు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరియు మీకు నెక్స్ట్ వీడియోలో ఏ ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ చేయండి.